సత్యమేవ జయతే. అవును, ఆలస్యమైన అంతిమ విజయం మాత్రం సత్యానిదే. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని విషయంలో ఇదే నిజమైంది. సత్యమే గెలిచింది. ఆయన అరెస్ట్ అక్రమమని సుప్రీంకోర్టు తేల్చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది సుప్రీం. కేసుల విచారణలో మేము నవ్వుతూ ఉంటాం, నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించింది. డిబేట్లో విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యులవుతారని నిలదీసింది. వెంటనే కొమ్మినేనిని విడుదల చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో కృష్ణరాజు వ్యాఖ్యలకు సాక్షి మీడియాకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టమైంది. అక్రమ అరెస్టులు చేయించే వారికి పచ్చ మీడియా విష ప్రచారానికి చెంపపెట్టులా మారింది ఈ తీర్పు. నవ్వితే అరెస్టు చేస్తారా? ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా? నిజాన్ని నిర్భయంగా వెల్లడిస్తే కేసులు పెడతారా? అసమర్థ పాలనను ఎత్తి చూపితే దాడులు చేస్తారా? ప్రజల పక్షాన నిలబడితే వెంటాడి వేధిస్తారా? చట్టాలు వ్యవస్థలు అన్నీ మన చేతిలో ఉన్నాయి, మనం ఏం చేసినా చెల్లిపోతుందని నియంతలా మారితే నిజమైన వ్యవస్థలు చూస్తూ ఊరుకోవు, చెంపపెట్టు లాంటి సమాధానం చెప్తాయి. సరిగ్గా అదే జరిగింది కొమ్మినేని కేసు విషయంలో. ఆయన అనని మాటలను ఆయనకు ఆపాదించి, సాక్షి మీడియాకు ఆపాదించి ఎల్లో గ్యాంగ్ అరాచకం సృష్టించింది. అధికారం చేతిలో ఉంది కదా అని కొమ్మినేనిని చాలా ఈజీగా అరెస్ట్ చేసేయచ్చు. కానీ న్యాయ వ్యవస్థ అన్నది ఒకటి ఉంటుందిగా, అది చూస్తూ ఊరుకోదుగా. అందుకే కొమ్మినేని విషయంలో సుప్రీంకోర్టు చాలా ఘాటుగా స్పందించింది. కొమ్మినేని అరెస్టు అక్రమమని తేల్చేసింది. సాక్షిపై విష ప్రచారం చేసిన పచ్చ మీడియాకు చెంప చెళ్ళుమనిపించింది. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి సంబంధం లేదని తేల్చేసింది. ఒక్కటి మాత్రం నిజం, నికార్సైన జర్నలిస్టులకు సుప్రీం తీర్పు ఒక వజ్రాయుధంలా మారింది. కృష్ణంరాజు వ్యాఖ్యలను అడ్డుపెట్టుకుని రాజధాని మహిళల ముసుగులో అటు టీడీపీ ఇటు ఎల్లో మీడియా చేయని కుట్రలేదు. సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు చేయించారు, ఏకంగా ఆఫీసులకు నిప్పు పెట్టారు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా? వీళ్ళ దురాగతాలకు సుప్రీం తీర్పుతైనా అడ్డుకట్ట పడుతుందా? ప్రతి వ్యవస్థలో కలుపు మొక్కలను పెంచి పోషించే దుష్ట సాంప్రదాయానికి ఇకనైనా బ్రేక్ పడుతుందా? డిబేట్లను గౌరవప్రదంగా చూడాలి, వాక్ స్వాతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ధర్మాసనం చెప్పింది. డిబేట్లో విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యులవుతారని సుప్రీంకోర్టు నిలదీసింది. డిబేట్లు చేసే వారిని అరెస్టు చేసుకుంటూ పోతే నావికా కుమార్, రాజ్దీప్ పరిస్థితి ఏంటని సుప్రీం ప్రశ్నించింది. కేసు విచారణలో మేము నవ్వుతుంటాం, డిబేట్లో నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా అని ప్రశ్నించింది. కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలంటూ 3 నిమిషాల వ్యవధిలోనే సుప్రీం సంచలన తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో కృష్ణంరాజు వ్యాఖ్యలకు సాక్షికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. అక్రమ అరెస్టులు చేయించే వారికి పచ్చ మీడియా విష ప్రచారానికి సుప్రీం తీర్పు చెంపపెట్టులా మారింది. జర్నలిజం రంగంలో కొమ్మినేనిపై తప్పుడు కేసులో తీర్పు నికార్సైన జర్నలిస్టులకు ఒక ఆయుధంలా, వజ్రాయుధంలా మారింది. అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులతో ఇబ్బందులు పెడితే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని మరోసారి తేలింది. పచ్చమూక గొంతులో పచ్చి వెలక్కాయ పడే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది. కృష్ణంరాజు వ్యాఖ్యలతో సాక్షికి సంబంధం లేకపోయినా 3 రోజుల పాటు ఎల్లో బ్యాచ్ రెచ్చిపోయింది. మహిళల ముసుగులో టీడీపీ కార్యకర్తలతో కుట్రపూరితంగా సాక్షి కార్యాలయాలపై దాడులు చేయించారు.